వెల్కమ్ టు ఫైడీ మీడియా. కలకత్తాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి కేసులో మరియు తిరువనంతపురంలో ప్రియుడికి విషమిచ్చి చంపినటువంటి కేసులో తీర్పులు రావడం అయితే జరిగింది. ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కోర్టుకి తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టు ఇవ్వాలి. ఆ తీర్పులను మనం పరిశీలించినట్లయితే ఈ కలకత్తాలో ఈ జూనియర్ వైద్యురాలని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినటువంటి వ్యక్తికి యావజ్జీవ శిక్ష పడటం జరిగింది. అట్లాగే ప్రియుడికి విషమిచ్చి చంపినటువంటి కేసులో ఆమెకి మాత్రం మరణశిక్ష విధించడం అయితే జరిగింది. ఈ రెండు తీర్పులపై దేశవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ విశ్లేషణ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ఈ టాపిక్ అనేది ట్రెండింగ్లో నడుస్తుంది. అంటే ఒకే విధంగా జరిగినటువంటి రెండు హత్యలకి రెండు రకాల శిక్షలు పడటం అనేది కొంత ఆశ్చర్యం కలిగించే అంశంగా ఇప్పుడు ఈ నెటిజన్లు కానీ లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ రెండు అంశాలపై న్యాయమూర్తులు వాళ్ళ తీర్పిచ్చే ముందు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తీకరించడం జరిగింది. మొదటగా తిరువనంతపురంలో ఆ మహిళ వ్యవహారంలో అక్కడ జడ్జి గారు ఏం మాట్లాడారంటే, ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్, అంటే ఈవిడ ప్రేమను అడ్డం పెట్టుకుని అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ముందే ప్రీ ప్లాన్ చేసి అతను హతమార్చడం జరిగింది. కాబట్టి ఈవిని ఖచ్చితంగా మరణశిక్ష ఈవిడికి కరెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం అయితే జరిగింది. కలకత్తా కేసులో జడ్జి గారు తన అభిప్రాయాన్ని ఏమని వెలిబుచ్చారంటే, ఇది అనుకోకుండా జరిగినటువంటి క్రైమ్, అంటే ఇది ఎమోషనల్గా అప్పటికప్పుడు అతను రెస్పాండ్ అయ్యి ఆమెను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. కాబట్టి ఇతనికి కొంత మనం అవకాశం ఇచ్చి, అంటే ఇతన్ని జైల్లో ఉంచి ఇతను కనుక మారటానికి కనుక మనం అవకాశం కల్పించాలని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తీకరించడం జరిగింది. ఇక్కడ ఏ జడ్జి గారు ఇచ్చిన తీర్పు కరెక్టు, ఏ జడ్జి గారు ఇచ్చిన తీర్పు రైట్ అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, కలకత్తా కేసులో అతను ఎమోషనల్గా అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి అతను క్రైమ్ చేయడం జరిగింది. కానీ తిరువనంతపురం కేసులో మాత్రం ప్రీ ప్లాన్డ్గా ఆ ప్రియుడిని నమ్మక ద్రోహం చేసి చంపటం అనేది కొంచెం జడ్జి గారు దాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించి ఆవిడకి మరణశిక్ష విధించడమే జరిగింది. ఇప్పుడు ఈ మరణశిక్ష కానీ యావజ్జీవ శిక్ష కానీ ఇవన్నీ సెషన్స్ కోర్టులో జరగడం అయితే జరిగింది. మరి మళ్ళీ వీళ్ళు పై కోర్టులకు వెళ్ళడం జరుగుద్ది, హైకోర్టుకి వెళ్తారు. మరి వీళ్ళు ఆర్థికంగా బలవంతులైతే వీళ్ళు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ తీర్పుల్ని ఆ పై కోర్టులు సమర్థిస్తాయా లేకపోతే వ్యతిరేకిస్తాయా అనేది మనం రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే, ఈ కలకత్తా కేసులో అతను ఎమోషనల్గా క్రైమ్ చేశాడు. ఇక్కడ తిరువనంతపురం కేసులో మాత్రం ఆవిడ ప్రీ ప్లాన్డ్గా నమ్మక ద్రోహం చేసి చంపడం జరిగింది. కాబట్టి ఏంటంటే తీర్పులకి ఈ జడ్జిలు ఇద్దరు కూడా వాళ్ళ అభిప్రాయాలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళు వెలిబుచ్చడం అయితే జరిగింది. దానివల్ల ఈ శిక్షల్లో కూడా ఏంటంటే కొంత మనకి ఒకటి యావజ్జీవ శిక్ష పడటం జరిగింది, ఒకటి మరణ శిక్ష పడటం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.